ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పీటీఎంలో పాల్గొని చంద్రబాబుతో ఫోటో దిగిన శివాని అనే ఒక 10వ తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా వేగంగా విచారణ చేయండి ఏం జరిగింది అని చెప్పేసి. సో ఒక సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్లో చాలా అంశాలను కూడా ప్రస్తావించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి అలా చనిపోవడం అనేది ఇప్పుడు చాలా మంది దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం. అసలు ఏం జరిగింది ఈ కేసులో సతీష్? అంటే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చకు దారితీసిన అంశం. సరే, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం అనేది బాధాకరమే, చిన్న వయసు ఉన్న అమ్మాయి. కానీ ఏంటంటే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంది. దానికి మనం చూసాం. ఆ రోజు రంపచోడవరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన హాజరయ్యారు. మనం అందులో కూడా చూడొచ్చు, చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడుతుంది అమ్మాయి. మనం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది, చాలా తెలివైన అమ్మాయి. చంద్రబాబు నాయుడు కూడా దగ్గరికి తీసుకొని మాట్లాడారు. అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే కొద్ది గంటల్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడటం అనేది అటు చంద్రబాబు నాయుడు కూడా కలిచివేసింది. ముఖ్యమంత్రి కూడా చాలా బాధపడుతూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరు ఏదైనా ఆవేదనకు గురైతే మీరు ఏదైనా మీ ఫ్రెండ్స్తోనో, సన్నిధులతోనో, కుటుంబ సభ్యులతో ఎవరితో పంచుకోవాలి. ఏం కష్టం వచ్చిందా చిన్నారి తల్లికి అంటూ చంద్రబాబు నాయుడు కూడా కొంత ఎమోషనల్ అయ్యారు. మనకు ఆ ట్వీట్లో కానీ ఆయన ప్రకటనలో కానీ మనం అది చూడొచ్చు. అలాగే సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయిన తీరైతే ఖచ్చితంగా మనం ఒక ముఖ్యమంత్రిగా ఆయన రెస్పాండ్ అవ్వటము, ఆయన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయటం అనేది వెళ్ళి ఒక రకంగా ఎప్రిషియేటెడ్. కానీ అమ్మాయి మరణం అనేది మాత్రం నిజంగా బాధ కలిగించేదే. ఈ రంపచోడవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఈ సూసైడ్ లెటర్ని ఇప్పుడు దర్యాప్తుకు కీలకంగా భావిస్తున్నారు. లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని వేరువేరుగా పరిశీలిస్తూ అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె అంత చర్యకు పాల్పడాల్సి వచ్చింది అంటూ కాల్ హిస్టరీ తీస్తున్నారు. అలాగే మెసేజ్లు, సోషల్ మీడియా చాట్స్ ఇవన్నీ కూడా తీస్తున్న వాతావరణం జరిగింది. ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఎలాంటి సంభాషణలు చేసింది, ఆమెపై మానసిక ఒత్తిడి ఏమైనా ఉందా, లేదంటే మానసిక ఒత్తిడికి ఎవరైనా గురి చేశారా, లేదంటే ఎవరో చేసిన చర్యల వల్ల, లేదంటే ఎవరో మాట్లాడిన మాటల వల్ల ఆమె మానసిక ఒత్తిడికి గురైందా అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉంది. అంటే ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో శివాని కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె చదువు, వ్యక్తిగత జీవితము, స్నేహితుల పరిచయాలు వీటితో పాటు ఆమె ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపించాయా, ఎవరైనా వేధింపులు గురి చేశారన్న అంశాలపైన కూడా ఇప్పుడు తల్లిదండ్రులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రతి ఆధారాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు వీటన్నిటి ఆధారంగా అధికారికంగా నిజమేమిటన్నది తేలబోతోంది. 3 కీలక ఆధారాల చుట్టూ ఇది జరగబోతుందని అంటున్నారు. ఏదేమైనా శివాని మరణం అనేది రాష్ట్రం యావత్తుని కొంత బాధకు గురి చేసింది. కొన్ని గంటల ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో అంత చక్కగా మాట్లాడి, అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో, కొండా కోణంలో, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా అంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మేము కూడా పోటీలో ఉన్నాము అనడం అనేది అద్భుతమైన సంకేతం, అద్భుతమైన మెసేజ్ సమాజానికి, సొసైటీకి. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. అలాంటి పిల్లలు ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు మనం చూసాం కదండి. ఐఏఎస్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇప్పుడు అమెరికా స్థాయిల్లో పై స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పేదరికంలో పుట్టి ఉన్న వాళ్ళు, ఇలాంటి పిల్లలు వాళ్ళందరూ. అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి, అంత ముఖ్యమంత్రితో అంత ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి, మొత్తం పతాక శీర్షికల్లో ముఖ్యమంత్రితో పాటు మాట్లాడిందంటూ పతాక శీర్షికలో వచ్చిన అమ్మాయి, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా సడన్ గా తనువు చాలించడం అనేది రియల్లీ పెయిన్ఫుల్. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయిన తీరు కూడా రియల్లీ ఎప్రిషియేటెడ్.